భారత్లో వివాహ బంధాలు మారుతున్నాయా? వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయా? మహిళలే ముందున్నారా ఈ ట్రెండ్లో? ఇటీవలే ఒక డేటింగ్ యాప్ చేసిన సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ సర్వేలో బయటపడిన షాకింగ్ నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ సర్వేలో ఏముంది? ఎందుకు ఈ ట్రెండ్ పెరుగుతోంది? మనం సమాజంపై దీని ప్రభావం ఏంటి అని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. భారత్లో మారుతున్న జీవన శైలిలు, నగరీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడం వంటి అంశాలు వివాహ వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయనే చర్చ ఇటీవలే కాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం వల్ల కొత్త సంబంధాలకు అవకాశాలు పెరిగాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో వివాహేతర సంబంధాలపై ఆసక్తి పెరుగుతున్నట్లు వెల్లవడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ సర్వే ప్రకారం వివాహితుల్లో ఒక వర్గం తమ ప్రస్తుత సంబంధాల్లో భావోద్వేగ తృప్తి లేకపోవడం, కమ్యూనికేషన్ లోపం లేదా వ్యక్తిగత అవసరాలు నెరవేరకపోవడం వంటివి కారణాలుగా చెప్పినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా మహిళలు కూడా ఈ మార్పులో భాగస్వాములు అవుతున్నారని, వారు తమ భావాలను, అవసరాలను మరింత స్పష్టంగా వ్యక్తపరుస్తున్నారని ఈ నివేదిక సూచిస్తోంది. అయితే ఈ ట్రెండ్ను ఒకే కోణంలో చూడటం సరైంది కాదు. సమాజంలో మారుతున్న విలువలు, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత గౌరవం వంటి అంశాలు కూడా ఈ మార్పుకు కారణమవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం వివాహేతర సంబంధాల పెరుగుదలగా కాకుండా సంబంధాల స్వభావంలో మార్పుగా చూడాలి. దీని ప్రభావం కుటుంబ వ్యవస్థ, పిల్లల మనస్తత్వం మరియు సామాజిక నిర్మాణంపై ఎలా పడుతుంది అని గమనించాల్సిన ముఖ్య అంశం. అందుకే ఈ అంశంపై సమగ్ర చర్చ అవసరం. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తూ ఒకేసారి బాధ్యతాయుతమైన సంబంధాలను ఎలా నిర్మించాలి అన్న దానిపై సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రసిద్ధ డేటింగ్ యాప్ గ్లీడింగ్ చేసిన ఈ సర్వేను మరింత లోతుగా పరిశీలిస్తే సమాజంలో సంబంధాలపై మహిళల దృక్కోణం ఎలా మారుతుందో అనే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం భారత్లో డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్న మహిళల సంఖ్య 2 ఏళ్లలో 148% పెరిగింది. మోడర్న్ లైఫ్ స్టైల్, ఎమోషనల్గా సంతృప్తి లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత అక్రమ సంబంధాల కోసం వెతుకుతున్నట్లు సర్వే రిపోర్ట్లో పేర్కొంది. నివేదికల ప్రకారం డేటింగ్ యాప్ వినియోగిస్తున్న వారిలో 65% పురుషులు ఉండగా 35% మహిళలు ఉన్నట్లు తెలిపింది. గతంలో ఇలాంటి ప్లాట్ఫామ్లను ఉపయోగించడంపై మహిళల్లో ఉన్న సంకోచం ఇప్పుడు తగ్గిపోతూ వ్యక్తిగత స్వేచ్ఛ, భావోద్వేగ అవసరాలు మరియు తమ జీవితంపై స్వయం నిర్ణయం తీసుకోవాలనే ధైర్యం పెరుగుతోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో పనిచేసే మహిళలు తమకు అనుకూలమైన సంబంధాలను అన్వేషించడానికి ఈ విధమైన యాప్లను ఉపయోగించడం సాధారణంగా మారుతోంది. ఇంకా ఒక కోణంలో చూస్తే ఈ పెరుగుదల కేవలం టెక్నాలజీ వినియోగం మాత్రమే కాదు, ఇది సమాజంలో మారుతున్న విలువలు, సంబంధాల నిర్వచనం మరియు వ్యక్తిగత సంతృప్తి పట్ల ఉన్న అవగాహనకు ప్రతిబింబం. పెళ్లి, కమిట్మెంట్ వంటి సాంప్రదాయ భావనలు కొత్త రూపంలో మారుతూ ఉండగా వ్యక్తులు తమ భావోద్వేగ అవసరాలను బహిరంగంగా అంగీకరించడానికి ముందుకు వస్తున్నారు. ఈ మార్పు భవిష్యత్తులో సంబంధాల రూపురేఖలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ గణాంకాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ విషయాల్లో పెద్ద నగరాలు మాత్రమే కాదు, చిన్న నగరాలు కూడా వేగంగా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా యువత ప్రభావం, సోషల్ మీడియా వినియోగం పెరగడం వల్ల కొత్త ట్రెండ్స్ ప్రతి ప్రాంతానికి త్వరగా చేరుతున్నాయి. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన స్టైల్ సెన్స్ ఇప్పుడు దేశమంతా విస్తరిస్తోంది. ఇది బ్రాండ్స్కి, డిజైనర్లకు కొత్త అవకాశాలు తీసుకొస్తుంది. ఇక సాంప్రదాయం మరియు ఆధునిక కలయిక కూడా ఈ సర్వేలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యాప్లో 18% యూజర్లతో బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఢిల్లీ 11%, ముంబై 9% యూజర్లు కలిగి ఉన్నాయి. కేవలం మెట్రో నగరాలే కాకుండా లక్నో, చండీగఢ్, సూరత్, పాట్నా, గువాహటి వంటి చిన్న నగరాల్లో కూడా ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. తమిళనాడులోని సంప్రదాయ నగరమైన కాంచీపురం కూడా ఇలాంటి సంబంధాలకు హాట్స్పాట్గా మారుతుందని నివేదిక పేర్కొంది. కాంచీపురం లాంటి సంప్రదాయ నగరం ఈ జాబితాలో ఉండటం అంటే ప్రజలు తమ సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా అదే సమయంలో కొత్త ట్రెండ్స్ను కూడా ఆహ్వానిస్తున్నారని అర్థం. ఈ మార్పు భారతీయ సంస్కృతికి ప్రత్యేకతను చూపుతూ భవిష్యత్తులో
మరింత వైవిధ్యభరితమైన ఫ్యాషన్ ప్రపంచాన్ని నిర్మించే అవకాశాన్ని సూచిస్తోంది. ఈ ప్రొఫెషన్లు సాధారణంగా స్థిరమైన ఆదాయం, గౌరవం మరియు సమాజంలో మంచి స్థానం కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది మహిళలు ఈ రంగాల్లో ఉన్న వ్యక్తులను జీవిత భాగస్వాములుగా కోరుకుంటారు. భద్రత, బాధ్యత మరియు జీవితంలో స్థిరత్వం వంటి అంశాలు ఈ ఎంపికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అదే సమయంలో ఈ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులు సాధారణంగా క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇవి ఒక మంచి కుటుంబాన్ని నిర్మించడానికి అవసరమైన లక్షణాలుగా భావించబడుతున్నాయి. అందువల్ల మహిళలు ఈ ప్రాధాన్యతలు వారి భవిష్యత్తు పట్ల ఉన్న ఆలోచనలు కూడా ప్రతిబింబిస్తాయి. ఈ పరిస్థితిని మరింత లోతుగా పరిశీలిస్తే సమాజంలో వ్యక్తిగత ఆలోచనల ప్రాముఖ్యత పెరుగుతుందని స్పష్టంగా కనిపిస్తోంది. యువత తమ జీవితంపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇది ఒక విధంగా వ్యక్తిగత వికాసానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. కానీ అదే సమయంలో సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో ఉన్న బాధ్యతలు, పరస్పర గౌరవం, త్యాగం వంటి విలువలు కొంతవరకు తగ్గుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఈ మార్పులు తరం మధ్య విభేదాలకు దారితీస్తున్నాయి. టెక్నాలజీ ప్రభావం కూడా ఈ మార్పుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియా, డేటింగ్ యాప్లు, వర్చువల్ కమ్యూనికేషన్ వంటివి సంబంధాల స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఒకప్పుడు కుటుంబం, పెద్దలు నిర్ణయించే సంబంధాల స్థానంలో ఇప్పుడు వ్యక్తిగత ఎంపికలు ప్రాధాన్యమవుతున్నాయి. ఈ మార్పు కొందరికి స్వేచ్ఛను ఇస్తున్నా మరికొందరికి అనిశ్చితి, అస్థిరతను కలిగిస్తోంది. అందుకే ఈ ట్రెండ్ను సమతుల్యంగా అర్థం చేసుకొని వ్యక్తిగత స్వేచ్ఛతో పాటు సామాజిక బాధ్యతలను కూడా గౌరవించే దిశగా ముందుకు సాగడం అవసరం. మోడర్న్ లైఫ్ స్టైల్ ఎమోషనల్గా తమ జీవిత భాగస్వామితో సంతృప్తి లేకపోవడం, తమ పార్ట్నర్కు తమకు సమయం ఇవ్వకపోవడం, కొత్త తరంతో పాటు థ్రిల్ కోసం కూడా వివాహేతర సంబంధాల వైపు చూస్తున్నారని ఈ సర్వేలో తేలింది. యూజర్లు సగటున రోజుకి 1 నుంచి 1.5 గంటల పాటు ఈ యాప్లో సమయం గడుపుతున్నారని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు, రాత్రి 10 గంటల తర్వాత యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని ఈ గణాంకాలు వెల్లడించాయి. మహిళలు ఎక్కువగా ఆర్థిక పరంగా స్థిరపడిన డాక్టర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, చార్టెడ్ అకౌంట్స్ భాగస్వాములుగా కోరుకుంటున్నట్లు ఈ సర్వే నివేదిక స్పష్టం చేసింది. టెక్నాలజీ పుణ్యమా అని సీక్రెట్ అఫైర్స్ ఈజీ అవ్వడంతో వివాహ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.